ప్రైస్ లార్డ్ అందరికీ క్రీస్తునామం పేట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి యొక్క వర్తమానం ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపకాయ దేవుడు కొందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది బిడ్డలు ఆధ్యాత్మికంగా మాకు అనేకమైన వాక్య సత్యాలు చెప్పండి అని చెప్పి చాలామంది ప్రోత్సహిస్తూ ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. సో నాకు తెలిసిన జ్ఞానం, నాకు తెలిసినటువంటి అవుట్లైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మరి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మెసేజెస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అమూల్యమైన సలహాలు కూడా మాకు తెలియజేయండి. తర్వాత ఇంకా మీకు ఇలాంటి మెసేజెస్ కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. తర్వాత ఈ పరిచర్యకు ఎవరైనా సహకరించాలనుకుంటే మా ఫోన్పే నెంబర్ 8985251378. ఎవరైనా సరే ఈ పరిచర్యకు మీరు సహకరించవచ్చు. అలాగే మేము సాంగ్స్ రాస్తూ ఉన్నాం, పాటలు రాస్తూ ఉన్నాం. అయితే ఈ పాటలు కూడా మరి కొన్ని ప్లాట్ఫామ్స్లో లైవ్ రికార్డింగ్ సెక్షన్స్లో మేము ఈ పాటలని మేము రికార్డ్ చేస్తూ ఉన్నాం. మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే, మరి పాటకి 1000 రూపాయలు అలాగే తీసుకుంటున్నారు వాళ్ళు. మీరు ఎవరైనా అంత పే చేయగలిగి పాడగలిగితే మీకు పాటను మేము ముందు పంపిస్తాం. మీరు ఎవరైనా అలా పాడాలనుకుంటే దయచేసి మీ యొక్క ఫోన్ నెంబర్ తెలియచేయండి, కామెంట్ తెలియచేయండి. ఆల్రెడీ నా నెంబర్ చెప్పాను కాబట్టి మీకు ఎవరికైనా కావలిస్తే అది మీరు చేయాలని ప్రభు పేటాను. కాబట్టి ఇది గమనిస్తారని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మీరందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియోస్ని చూస్తూ ఉన్నారు, అయినప్పటికీ వందనాలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఫాలోయింగ్ పెరుగుద్ది. నేను మీకు అందరికీ ఒక టార్గెట్ చెప్తున్నాను, 300 నాకు కావాలి. ఎందుకంటే 700 ఉంది, 300 1000 దాటుతుంది. సో కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని, ఈ 300 టార్గెట్ని ఫినిష్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి సబ్స్క్రిప్షన్ ఇస్తారని నేను ఆశపడుతున్నాను. ఈరోజు బైబిల్లో 7 రకాలైన శబ్దములు గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో శబ్దము అనేది ఏం తెలియచేస్తుంది? మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఆధ్యాత్మికంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? చరిత్రను చరిత్రగానే మనం తీసుకుంటే కాదండి. చరిత్రను ఇప్పుడున్నటువంటి కృత నిబంధన సంఘానికి ఏ రీతిగా మనం వాక్యాన్ని అన్వయించగలం, ఏ రీతిగా వాక్యాన్ని చెప్పగలం అనేటువంటి విషయాల్ని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. శబ్దము, సౌండ్, ధ్వని, ఈ 2 మాటలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మీరు ఆయన శబ్దము వినిన ఎడల అంటాడు. మీరు ఒకప్పుడు ఆయన శబ్దమును మీరు వినిన ఎడల ఆయన కోపం పుట్టించకండి అన్నట్టుగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మీరు వినిన శబ్దం అన్నాడు. అసలు శబ్దం గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్య ధ్యానంలో ప్రభువా నీ బిడ్డలకు అర్థమయ్యే స్థితిలో ఈ వాక్యాన్ని చెప్పటానికి దేవా మీరు కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు గొప్ప దేవుడవు తండ్రి. ఈ వాక్య సందేశములలో, ఈ వాక్య మర్మములలో, ఈ వాక్యములో ఉన్నటువంటి ప్రతి విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేసి ఈ వాక్యమును అనేక మందికి విత్తగలిగిన కృపను దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువు పిల్లరా, మీరందరూ ఒక విషయాన్ని గమనించండి. మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అంటాడు. మీరు ఆయన శబ్దం వినిన ఎడల ఆయన కోపం పుట్టించినప్పుడు వలె మీ పితరులు అరణ్యములో శోధించారు, ఆయన శబ్దాన్ని విన్నప్పుడు శోధించారు. కాబట్టి మీరు అలా శోధిస్తారేమో ఒకసారి చూసుకోండి అన్నట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు 13వ వచనంలో కూడా మీరు చదివితే మీరు ఆయన శబ్దమును వినేలా ఆయన కోపమును పుట్టించారు అంటాడు. ఆయన శబ్దాన్ని విన్నారు. ఎవరైనా సరే, యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ ఏం చెప్పబడిందంటే, అద్వితీయ కుమారుని ద్వారా దేవుణ్ణి బయలుపరిచారు అని అంటారు అక్కడ. పాత నిబంధనలో వారు శబ్దమును విన్నారు. సీనాయి కొండ మీదకి
ప్రభు వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు వంటి శబ్దము వారు విన్నారు. అందుకే నిర్గమాకాండ 20 అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది అక్కడ. అది 19 నుంచి మీరు 20 వచనాలు మీరు చదువుకుంటే 18 నుంచి అలా చదువుకుంటూ వస్తే, మోషే దేవుడున్న గాఢాంధకారమును సమీపింపగా అని ఉంటుంది. సో గాఢాంధకారమును సమీపించేటప్పుడు అక్కడ ఆ సీనాయి కొండ అంతా మనం అబ్జర్వ్ చేస్తే ఉరుములు మెరుపులు ధూమముతో నింపబడినది ఉంటుంది. కాబట్టి ప్రభువుని పిల్లరా, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పబడినటువంటి ఒక మాట ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ రాయబడినటువంటి ఒక స్థితి, ఆయన శబ్దమును మీరు వినిన ఎడల అంటాడు. మీరు ఆయన శబ్దమును మీరు వినిన ఎడల, ఆయన శబ్దాన్ని వినాలి మీరు. ఎందుకు వినాలి? దేవుడు మాట్లాడేవాడు, దేవుడు మనం దర్శించేవాడు కాబట్టి, ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆ మాటలను మీరు అర్థం చేసుకోవాలని, ఆయన కోపం పుట్టించకుండా దేవునిలో బ్రతకాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు ఆ శబ్దములో నుండి దేవుడు మాట్లాడాడు. కొన్నిసార్లు మనం వినే ఫ్రీక్వెన్సీ సౌండ్ ఎక్కువైతే మనం వెళ్ళాం. దేవుడు పరలోకం నుండి భూమి మీదకి ఆయన స్వరాన్ని వినిపింప చేశాడు. అబ్రహాము కానివ్వండి, మిగతా చాలామందిని మనం ఆలోచన చేసినప్పుడు వారికి దానిని వినిపించాడు. కాబట్టి ఆయన శబ్దమును మీరు విని ఆయన కోపమును రేపకండి. కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపించును అంటాడు. కుమారుడు అనగా దేవుని ముద్దు పెట్టుకున్నాడు. యేసుప్రభువు వారిని ముద్దు పెట్టుకున్నాడు అంటే ఆయనకి ఇష్టంగా బ్రతకండి. కాబట్టి ఈ శబ్దముల గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. బైబిల్లో ప్రకటన 7వ అధ్యాయం 10వ వచనంలో ఆయన స్తోత్రం చేసినటువంటి గొప్ప శబ్దముతో వారు దేవునికి స్తోత్రయాగం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 19:18లో కూడా అక్కడ రాజుల మాంసము, ఈ అపవిత్రులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి మాంసం తిన్నప్పుడు ఆర్భటించిన ఒక శబ్దం మనకు కనిపిస్తుంది. అంటే భూమి మీద రకరకాలైన శబ్దాలు మనం వింటాం. చాలామంది చూడండి, సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ పెడతారు. ఈ సౌండ్కే చాలామంది భయపడిపోతారు. చూడండి, చాలామంది ఈ దెయ్యం సినిమాలన్నీ తీస్తూ ఉంటారు. ఈ దెయ్యం సినిమాల్లో ఆ మ్యూజికే తప్ప వాళ్ళు నటించారు, దానికి కూడా భయపడిపోతుంటారు చాలామంది. అసలైన శబ్దము, దెయ్యపు శబ్దము కానీ దేవుని శబ్దము కానీ మనం వినే ఫ్రీక్వెన్సీ మనకు ఉండదు. ఒకవేళ దెయ్యపు సౌండ్ మీకు వినిపిస్తే ఆ సౌండ్ ఎలా ఉండదు అనేది చాలామందికి తెలియదు. దేవుని స్వరం, దేవుని ధ్వని ఎలా ఉంటుంది అనేది బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఏంటంటే శబ్దము. దేవుడి శబ్దము అంటే కలుగునుగాక అనే శబ్దములో నుండి ఆయన మాట్లాడాడు. ఆ మాటలో నుండి ఈ సృష్టి అంతా విశ్వం వచ్చింది. కాబట్టి ఈరోజు శబ్దము గురించి మరి బైబిల్లో రకరకాలైన శబ్దములు ఉన్నాయి. అవి దేనికి సాదృశ్యము అనేటువంటి విషయాలు ఈరోజు కొన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ విస్తారమైన ధ్వని అంటాడు. ఒక ధ్వని పుట్టుచున్నది అంటాడు. ఏమిటి ధ్వని అని అంటే, దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనందరికీ తెలిసిన స్టోరీ, కర్మేలు పర్వతం దగ్గర జరిగిన స్టోరీ. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చిన్న మేఘం కోసం ఒక ధ్వని పుట్టుచున్నది. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వీరుడుగా మనకి దైవజనుడు కనిపిస్తాడు. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఏమొచ్చిందంటే ధ్వని అనేది పుట్టుచున్నది అంటాడు. ఎందుకు ధ్వని పుట్టుచున్నది? ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు విస్తారమైన ధ్వని వినబడుచున్నది అంటాడు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఒక శబ్దం,
ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక శబ్దం, స్వస్థత శబ్దం, శుద్ధీకరింపబడే శబ్దం, ఇలాంటి శబ్దాలు నువ్వు ప్రార్థించినప్పుడు రావాలి. ఈరోజు ఇక్కడ ఎందుకు ఆ చిన్న మేఘము, అరచేయత మేఘం బయటకు వస్తున్నప్పుడు విస్తారమైన ధ్వని, ఒక శబ్దం. ఈరోజు నువ్వు ప్రార్థించినప్పుడు ఒక శబ్దం వస్తుందా? పౌలు శీలలు చెరసాలలో ఉండి వారు ప్రార్థిస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు. అంటే శబ్దం ఉంది అక్కడ. ఆ శబ్దం ఉన్నప్పుడు చెరసాల ఆ యొక్క తలుపులన్నీ తెరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక శబ్దం. ఏ శబ్దం అది? నువ్వు ప్రార్థించే నీ నోటి మాటే ఒక శబ్దాన్ని పుట్టించేదిగా. నీ ప్రార్థనే ఒక వర్షపు ధ్వనిని పుట్టించేదిగా. నీ ప్రార్థనా శక్తే, నీ నోట్లోంచి వచ్చే ఒక శబ్దమే ఒక మేఘమును రప్పిస్తుంది. నాకు విస్తారమైన ధ్వని వినబడుచున్నది అంటాడు విశ్వాసంతో. పరమందు పిల్లారా, ఈ మొదటి శబ్దము దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితం. నువ్వు ప్రార్థించేటప్పుడు ఎటువంటి శబ్దం వస్తుంది? చాలామంది ఈ రోజున క్రైస్తవ సంఘాలు ప్రార్థించేవాడు తక్కువ. నువ్వు సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నావు? ప్రార్థనలు ఎంతసేపు గడుపుతున్నావు? మోకాళ్ళ మీద ఎంతసేపు గడుపుతున్నావు? వాక్యం చదవడానికి ఎంతసేపు గడుపుతున్నావు? ఆ పిచ్చి శబ్దాలు, సెల్లో వచ్చేటువంటి పిచ్చి శబ్దాలు, ఆ షార్ట్స్, ఏ పనికిమాలిన శబ్దాలను వింటూ నీ కాలాన్ని గడిపిస్తున్నవే. ప్రార్థించే శబ్దం ఈరోజు నీ నోటు నుండి, నీ కుటుంబం నుండి, నీ ఇంటి నుండి ఒక శబ్దం వచ్చినప్పుడు ఒక చిన్న మేఘమైన ఆశీర్వాదం వస్తుంది. ఒక చిన్న మేఘమైనటువంటి దీవెన వర్షపు కుమ్మరింపుస్తుంది. ఈరోజు ఆ ప్రార్థనా జీవితాలు లేవండి. చాలామంది దైవజనులు నాకు తెలుసు, హైడ్ అనేటువంటి దైవజనుడు ప్రార్థించేవాడు, హడ్సన్ టేలర్, వీళ్ళందరూ ఎంత మిషన్ వర్క్ చేయడానికి కారణం, అంత సేవలో పరిపూర్ణ అవడానికి కారణం ఏంటంటే వారు ప్రార్థించేవారు. ఈరోజు మోకాళ్ళను నీకుందా? నీ ఇంటిలోనండి, నీలోనండి ఒక శబ్దం, ప్రార్థనా శబ్దం వస్తుందా? ఎందుకు ఆశ్చర్యకాలు జరగట్లేదు? ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ప్రార్థనా శబ్దం నీ దగ్గర నుంచి రావట్లేదు. ప్రార్థనా శబ్దం, విస్తార ధ్వని, ఒక శబ్దం అండి. మొట్టమొదటిగా ఈ శబ్దం ప్రార్థనాపరుల శబ్దం. రెండవది ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఏమంటే, జీవాత్మ వచ్చినప్పుడు గడగడమని ఒక శబ్దం, ఒక ధ్వని వినబడుచున్నది. జీవాత్మ వచ్చినప్పుడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ లోయలో ఎండిన ఎముకలు, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితంలోనికి ఒక గడగడం అనేటువంటి ఒక ధ్వని వస్తుంది. ఆ ధ్వని పుట్టినప్పుడు జీవాత్మ వచ్చును అని అంటాడు. అంటే ఒక వ్యక్తిని ఈ శబ్దం ఎందుకు వచ్చిందంటే, ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని వెలిగించటానికి ఒక శబ్దం. ఈరోజు చాలామంది ఎండిపోయిన స్థితి, మందిరానికి వెళ్ళిన ఎండిపోయిన స్థితి, ఆత్మపూర్ణంగా లేదు, ఆకుతో నింపబడిన అనుభవం లేదు వాళ్ళకి. అందుకే గడగడమని శబ్దం. చాలామంది పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అనుభవం లేక వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే, దేవుడు అల్లరికి కర్త కాడు కదా. దేవుడికి అల్లరికి కర్త కాడు, అది మాకు తెలుసు. కానీ వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శబ్దం వస్తుంది, అది అల్లరి కాదు. అల్లరి అంటే ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. ఆడేదో ఆట ఆడుతుంటాడు, అల్లరి. సినిమా వేస్తుంటాడు, అల్లరి. అల్లరిది. కానీ పరిశుద్ధాత్మ అల్లరి కాదు. పరిశుద్ధాత్మ అల్లరి కాదు. ఈ పరిశుద్ధాత్మ నమ్మనటువంటి వాడు పరిశుద్ధాత్మ అల్లరికర్త కాడు, దేవుడు అల్లరికర్త కాడు. పరిశుద్ధాత్మ పొందినవాడు అల్లరి ఉంటుందండి అక్కడ. వారందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అది అక్కడ రాయబడింది. ఆ శబ్దము ఆత్మపూర్ణులుగా చేసింది. అక్కడ జీవాత్మ గడగడ మనస్సు ఒక శబ్దం. కాబట్టి ప్రభువునందు పిల్లలు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ
జీవాత్మ వచ్చి ఈరోజు జీవాత్మ చాలామందికి లేదు, జీవం లేదు చాలామందికి. ఎందుకు జీవం లేదంటే చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఒక చనిపోయిన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేసినట్టు కనబడదు, చనిపోయాడు. ఈరోజు చనిపోయి ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి దగ్గరికి ఈరోజు వాక్యం వచ్చి గడగడ మన శబ్దం వస్తుంది. ఎందుకో తెలుసా? నీలో జీవాత్మను నింపి ఆత్మపూర్ణులుగా చేయటానికి, పరలోక వారసులుగా చేయటానికి దేవుడు శబ్దము, గడగడ మన శబ్దము అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు యవనస్తులు చనిపోయిన స్థితిలో ఉన్నారండి. ఈరోజు వాళ్ళని ఏం చేయాలంటే వాక్యముతో వారిని శబ్దము, వాక్యమైన శబ్దాన్ని ఇచ్చి వారిని బ్రతికించాలి. ఈరోజు యవ్వనుడా నువ్వెక్కడ కుంగిపోయావు? అందుకే నేను ఒక పాట రాశాను, యవ్వనుడా యవ్వనుడా యేసయ్యకి ఏది చోటు, లోకం లోకం బహు చెడ్డది, పాము వలె నిన్ను మృంగివేయను అంటాడు. ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి యవన జన్మ గడగడమనే శబ్దం ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించి జీవాత్మతో నింపడానికి ఒక శబ్దం. 2 మూడవది కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటుందంటే ఒక శబ్దం వినబడుతుంది. పేతురు గారికి ఒక శబ్దం ఏంటంటే వాటిని చంపుకు తిను. వాటిని చంపుకు తినడం ఒక శబ్దం. ఈ శబ్దం ఏంటి తెలుసా? ఈరోజు సంఘాలలో ఈ శబ్దం వినబడాలి. ఏ శబ్దమో తెలుసా? చంపుకు తిను అంటే కొన్నిటిని చంపాలి. ఏంటి చంపాలి? ఇక్కడ చంపుకు తినాను అన్నప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా నేను అపవిత్రమైన నా నోటి అన్నడూ లేదే, నేను ఎటువంటి పని చేయలేదు అన్నప్పుడు, దేవుడు పవిత్రపరచిన దానిని నువ్వు అపవిత్రంగా ఎంచకో, చంపుకుని తిను అని ఒక శబ్దం అని వినబడి. అంటే అర్థం ఏంటంటే ఈరోజున సంఘాలలో ఈ యొక్క ఏంటి అంటే కులపిచ్చి సమానత్వం లేనటువంటి స్థితి ఈరోజు సంఘాలలో ఎక్కువైపోయిందండి. ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా సంఘాలలో సమానత్వం లేదు. ఈరోజు దళితులు ఉన్నారనుకోండి, దళిత సంఘాలు, మాల సంఘం, మాదిగ సంఘం, క్రిస్టియన్సే, చర్చిలే, సంఘాలే. సెట్టిబల్లి జోడుకు ఒక చర్చ్, కాపులకు ఒక చర్చ్. ఒకసారి పాస్టర్ గారికి వెళ్తే మేము కాపులు ఉండి అందరూ కాపులు వస్తారని ఎప్పుడు రాడండి అన్నాడు. ఒక్కరికేనా దేవుడు? ఇంకెవరికి కాదా? మిగతా వాడికి కాదా? అందరికీ దేవుడే. కాబట్టి ఈరోజు ప్రభువుని ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చంపుకు తినమనేది అర్థం ఏంటంటే అప్పటి వరకు యూదులు అన్యులతో కలవరు, అన్యులు యూదులతో కలవరు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి ఒక విషయాన్ని చెప్తాను. యేసుప్రభువు ఏమన్నాడంటే ఈ బండ మీద నా సంఘమును కట్టండి. మరి ముందు సంఘం లేదా? ఉంది. ఏ సంఘం? ఇశ్రాయేలీయుల సంఘం. కానీ క్రొత్త నిబంధనలో యేసుప్రభువు ఈ బండ మీద నా సంఘమును కట్టండి అన్నారు. ఎందుకో తెలుసా? క్రొత్త నిబంధన సంఘం అంటే ఏంటంటే ఇశ్రాయేలులో ఉండాలి, అన్యజనులు, ఈ రెండూ కలిస్తేనే సంఘం. అందుకని అక్కడ ఏమన్నాడంటే అన్యజనులు సహితం. సిమియోను కూడా చెప్పినప్పుడు ఏమంటాడంటే సిమియోను ఆ యొక్క బాలుని ఎత్తుకున్నప్పుడు సకల జనులకు రక్షణ వచ్చిందని చెప్తూ అన్యులకు, ఇశ్రాయేలుకు మహిమగాను అన్యులకు వెలుగుగాను అంటాడు. అంటే అక్కడ అన్యులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు, రెండు కలిస్తేనే సంఘం, కొత్త నిబంధన సంఘం. ఆ సమానత్వం సంఘంలో ఉండాలని అన్యజనులు వేరు, ఇశ్రాయేలు వేరు విషయాన్ని చంపడానికి ఒక శబ్దం పుట్టింది. ప్రభువుని ప్రియులారా ఈరోజు చాలా సంఘాలలో ఈ యొక్క కొలపిచ్చి సమానత్వం అనేది లేదు. ఒకసారి పాస్టర్ గారు ఒక ఫీల్డ్లో ప్రసంగం చేస్తే ఏమన్నాడంటే అలనాడు ఎలియాజరు వెళ్ళాడు, బంధువులలో నుంచే తీసుకొచ్చాడు వివాహానికి. కాబట్టి కులమే, ఏవడాయ కూడా ఆ కులంలో చేసుకోవాలి, వేరే కులంలో చేసుకోకూడదు అని మొదలెట్టాడు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. క్రొత్త నిబంధన అన్ని సమానత. ఒక గోడను కూల్చేశాడు, ఉభయులను ఏకం చేసిన శిలువ మరణం ద్వారా.
కాబట్టి సమానత్వం అనేది దేవుడు ఇక్కడ చూపించినట్లుగా మనం చూస్తాం. ప్రభువుని పిల్లరా, సమానత్వాన్ని ఇచ్చేటువంటి ఒక శబ్దము అక్కడ పుట్టినట్లుగా మనం చూస్తాం. 4వదిగా మనం ఆలోచిస్తే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూద్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటారంటే, అక్కడ మందిరపు కట్టడం జరుగుతున్నప్పుడు, పునాది వేయబడినప్పుడు అందరూ గొప్ప శబ్దముతో దేవునికి స్తోత్రము చేసిరి అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తాం. అంటే వారి గొప్ప శబ్దం ఎందుకు వచ్చింది? మన పూర్వీకుల్లో ఇంతకాలంలో ఎప్పుడూ జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే మందిరపు పునాది వేశారు. మందిరం కట్టబడుతుంది అనేటువంటి అందరూ సంతోషముతో గొప్ప శబ్దము అంటాడు. ఈరోజు మందిరానికి మనం ఎందుకు రావాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఒక శబ్దం, జిహ్వ ఫలము అన్నాడు. చాలామంది మందిరానికి వస్తారు కానీ నోరులే తెరవరు. కొన్ని సంఘాలకి ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, చప్పట్లు ఉండవు, ఏదో పాడుకుంటారు అంతే. శబ్దము, మందిరంలో శబ్దం, గిటార్ శబ్దము, వీణల వైన, పరలోకంలో వీణల వైనకి శబ్దం ఉంటే ఈ శబ్దం వద్దో అని మొరబడము ఒక సిద్ధాంతం ప్రతిపాదిస్తాడు. మందిరము పునాది మీద ఒక గొప్ప శబ్దం. బైబిల్లో గొప్ప శబ్దముతో 10 మంది కుష్ఠరోగులు ఒకడు వచ్చి గొప్ప శబ్దముతో ఆయనను స్తుతించను అని ఉంటుంది. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని దగ్గరికి ఎందుకు? ఒక శబ్దం, స్తుతి అనేటువంటి శబ్దం. నువ్వు స్తుతించగలుగుతున్నావా దేవుణ్ణి? నీ నోరు ఆయన శబ్దమును పలకాలి. నీ నోరు ఆయన శబ్దమును వచించాలి. కాబట్టి ఒక శబ్దం ఏంటంటే వారందరూ సంతోషంతో గొప్ప శబ్దముతో కేకలు వేశారు. ఈరోజు చాలామంది కేకలు వేయకూడదండి, అలా చేయకూడదని చాలామంది రకరకాల బోధలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన వెళుతున్నప్పుడు శిష్యులు కేకలు వేస్తారు. అందరూ అంటారు, మీ శిష్యులు ఎందుకలా కేకలు వేస్తారు, ఊరుకోమనంటే వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అంటారు. అంటే ఒక ధ్వని వస్తుంది, ఒక శబ్దం వస్తుంది. వారు ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? వారు ఎందుకు కేకలు వేస్తున్నారు? హోసన్న జయమని ఎందుకు చెప్తున్నారు? ఇలా చాలామందికి యేసుప్రభు శబ్దం అంటే కిట్టదు. పనికి మన పాటలు వేయండి, సౌండ్ ఎట్లా అంటాడు. యేసుప్రభు పాట, ఓ చిన్న పాట పాడిన, ఓ చిన్న వాక్యం చెప్పిన జరులు ప్యాకెత్తుంటాయి. ఆ శబ్దం ఇష్టం ఉండదు. లోకానుసారమైన శబ్దం మనిషిని పాపములో నడిపిస్తుంది. కాబట్టి మందిరములో శబ్దం ఉండాలి, మందిరములో స్తుతి ఆరాధన ఉండాలి. ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నాం? ఈ ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే జాము సేపు దేవుని స్తుతించారు. జాము అంటే 3 గంటలు. నువ్వు అంతసేపు దేవుని స్తుతించగలుగుతున్నావా? 3 గంటలు సెల్ ఫోన్తో ఉంటావు, 3 గంటలు ఇంక దాంతో గడుపుతావు. 3 గంటలు రోజంతా మరి పిచ్చి వస్తుందో, బ్రెయిన్ పాడైపోద్దో, కళ్ళు పాడైపోదో తెలియదు, కానీ దాన్నే చూసుకుంటున్నాడు. ఎవడికి ఎన్ని చెప్పినా పిల్లలు సైతం, అన్నం తినిపించే పిల్లోడు సైతం వాడికి తల్లిచ్చి తాడుకుంటాడు. ఎక్కడున్నది సమాజం? ఏ శబ్దాన్ని వింటున్నాం? 5వదిగా మనం ఆలోచన చేస్తే, 5వది మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అరణ్యములో కేక ఒక శబ్దం. అరణ్యములో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక శబ్దం ఏంటంటే రక్షణ, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించినది ఒక శబ్దం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే, ఈ భూమి మీద ఒక శబ్దం ఏంటంటే రక్షణ. మనం కూడా మనకు 2 బోర్లు ఇచ్చాడని. ఈ పాత నిబంధనలో మోషే 2 బోర్లు ఊదాడు. ఒక బోర ఇశ్రాయేలు కొరకు ఊదాడు. ఇప్పుడు మనం ఒక బోర ఊదాలి. ఏ బోర అంటే సువార్త బోర. సువార్త ప్రకటించండి, నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటించాలి, శ్రమ పడండి. ఏమిటి శబ్దం అంటే రక్షణను గుర్చిన సునాదము. రక్షణ అనేటువంటి శబ్దం ఈ అరణ్యంలో కేకలు వేస్తున్నాడు. ఈరోజు చాలామంది సేవకులు కేకలు వేయటానికి, స్వార్థ ప్రకటించడానికి వారు పడే తపరేట ఒక శబ్దం, రక్షణ అనే శబ్దం. ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే, మా ఊరు రావద్దండి, ఇక్కడ యేసుప్రభువుని నమ్ముకున్నాడు ఎవడో లేడండి అంటే అన్నారు. ఒక సత్యాన్ని చెప్పడానికి మేము వస్తాం. ఒక సత్యాన్ని, అదే సువార్త అంటే. నీకు సత్యం చెప్పే సువార్త వద్దు, మంచి వార్త నీకు వద్దు. లోకంలో ఉన్నది కావాలి. రికార్డింగ్ డ్యాన్స్ కావాలి నీకు. రికార్డింగ్ డ్యాన్సులు, పబ్బులో రికార్డ్స్, సినిమా రికార్డ్స్,
చాలామంది ఈ మధ్య బైబిల్ మీద పడిపోయిన వాళ్ళు కొంతమంది మేము ధర్మరక్షకులను బయలుదేరుతున్నారు. ఈ ధర్మరక్షకులందరికీ నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా ఏంటంటే, ఈ ధర్మరక్షకులకి నేను ఇచ్చేసిన సలహా ఏంటంటే, ఈ క్లబ్ రికార్డులు సినిమాల్లో వస్తున్నాయి కదండి, వాటి మీద పోరాటం చేసి బ్యాన్ చేయించినట్లు. ఆ పాట ఎవరికి ఉపయోగం అండి? ఆ సినిమా పాట ఎవరికి ఉపయోగం? ఆ పాటలు బ్యాన్ చేయించండి. సినిమాల్లో అశ్లీలమైన పాటలు. మొన్న నేను ఒక ప్రాంతం వెళితే నేను వాక్యం చెప్తుంటాడు, ఎవడో పాట పెట్టాడు. ఆ పాట ఎంత దరిద్రమైన పాట తెలుసండి. ఫుల్ సౌండ్ ఎట్టిన వాక్యం వినపడకుండా. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది అంటాడు. ఏంటి నా పాట? పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడతాడు. ఒక అమ్మాయి గురించి ఈడు ఆ అమ్మాయిని ట్రై చేస్తే పడితే పడిపోద్ది, లేకపోతే తిడుతుంది. ఇది కాదు ఇంకోటి వస్తుంది. ఆ రాసినోడికి ఎలా రాశాడు? ఒక ఆట దాని మీద అంత దరిద్రంగా ఆ పాట ఆడు ఫుల్ సౌండ్ పెడితే అందరూ విని ఎంజాయ్ చేసి వజిల్ వేసుకుంటూ వాక్యం వినవట్లేదు. అంటే వాళ్ళకి ఏ శబ్దం కావాలి? వాళ్ళకి ఏ శబ్దం కావాలంటే లోకపులో పాపపు శబ్దం కావాలి. లోకంలో పాపపు శబ్దమే తప్ప రక్షణ శబ్దం వాళ్ళ దగ్గర లేదు. ప్రభువుని పేర ఈరోజు రక్షణ అనేటువంటి కేక అరణ్యంలో బాప్తిస్మిచ్చి యోహాను వేస్తున్నప్పుడు అనేక మంది ఆ రక్షణకు బాప్తిస్మకు వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అరణ్యంలో ఒక శబ్దం. ఆరోగ్యంగా మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు ఒక శబ్దము కలిగినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక శబ్దం. వారందరూ గుంపులుగా వచ్చేసారంట. పరిశుద్ధాత్మ వచ్చిన గుంపులుగా వచ్చేసారు. ఎందుకు వచ్చారు? ఒక శబ్దం. బలమైన గాలి వంటి ఒక ధ్వని అక్కడ వచ్చింది, ఒక శబ్దం. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి చాలామందికి అవగాహన లేదు. మొన్న కూడా అంటాడు, అందరూ భాషలు మాట్లాడారు, పరిశుద్ధాత్మతో నింపబడాలి అంట. కానీ బైబిల్లో కొందరికి భాషలు అని ఉంటుంది, కొందరికి కృపావరము, కొందరికి వరం, కొందరికి అని ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? అది అందరూ భాషలు ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు భాష మాట్లాడితే తర్జుమా చేసి కూడా ఉండాలి అక్కడ. తర్జుమా చేసి కూడా అక్కడ నువ్వు ఒక భాష మాట్లాడి, ఆడొక భాష మాట్లాడి, అల్లాడొక మాట మాట్లాడి గొల్లిగా చేయడం తప్ప ఏం లేదు అక్కడ. ఈరోజు సంఘములో ఒక స్టేట్మెంటు ఏంటంటే, మందిరంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వంతుల వారీగా భాషలు మాట్లాడాలి, వారికి తర్జుమా చేయాలి. ప్రవచనం చెప్పేవాడు కూడా మొదటి కూడా చెప్పాలి, తర్వాత కూడా చెప్పాలి. ఈ సిస్టమ్ లేదు. ఈరోజు శబ్దము కలిగినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ, ఏంటి పరిశుద్ధాత్మ, ఏంటి మా భాషల్లో మీరు దేవుని మహిమపరుస్తున్నారని వచ్చేసారు. ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడితే ఎవడు ఏ భాష మాట్లాడుతుందో తెలియదు. నువ్వు భాష మాట్లాడినప్పుడు దానికి తర్జుమా చేసే కెపాసిటీ ఉన్నవారు కూడా అక్కడ ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. బైబిల్లో 4 రకాలైన భాషలు ఉన్నాయి. దేవదూతల భాష, మనుష్య భాష, అన్య భాష, దేవుని భాష. అంటే దేవునితో మాట్లాడు. అది దేవునితో మాట్లాడే వాళ్ళకి వెళ్ళి తప్ప ఎవరికి అర్థం కాదు. అది నాకు తెలుసు. అన్య భాష అంటే ఏదో ఒక భాష, అది అర్థం కావాలి నీకు. మనుష్య భాష, మనుషులు మాట్లాడే భాష, దేవదూతల భాష ఉంది. కాబట్టి ఇవన్నీ సిస్టమ్. అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ శబ్దం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నింపబడ్డారు. ఇది సాక్ష్యం. ఈ శబ్దం ఏంటంటే పరిశుద్ధాత్మ శబ్దం. నీ సంఘంలో పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ విలువ ఉందా లేదా? ఒకసారి ఆలోచించి. ఆఖరిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో రాకడ శబ్దం. సమాధిలో ఉన్న మృతులు కూడా ఆయన శబ్దమును వింటారు, కుమారుని శబ్దం వింటారని యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. అంటే రాకడ శబ్దం. యేసుప్రభువు వచ్చినప్పుడు బోరం రోగును అంటాడు, అంటే ఒక శబ్దం. కడబోరం రోగును అంటాడు. ఈ బోరం రోగినప్పుడు పునరుద్ధానముగా సమాధులలో ఉన్నవారు లేపబడతారు. ఇది క్రైస్తవుల నిరీక్షణ. యేసుప్రభువు ఎలాగైతే పునరుద్ధానుడే పరలోకానికి వెళ్ళాడో,
ఈ భూమి మీద ఆయన విశ్వసించిన మనం కూడా పరలోక రాజ్యం వెళ్తాం. ఇది శబ్దం, రాకడ శబ్దం. ఈ రాకడ శబ్దం వినటానికి నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా లేదా? ఈ లోకంలో చాలామంది బతుకుతున్నారు కానండి, పరిశుద్ధమైన జీవితం జీవించకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర సారం పెట్టిన వాళ్ళు ఉన్నారు, చుట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పనికిమాలి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు బాధ వేస్తుంటుంది. ఒకడు బాగా తాగి ఎక్కడ పడుకోవాలి తెలియక ట్రైన్ ట్రాక్ మీద పడుకున్నాడు. ట్రైన్ తొక్కేసి వెళ్ళిపోయింది. అక్కడ రాయబడి ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా. అక్కడ తాగేసి ట్రైన్ ట్రాక్ మీద పడి చచ్చిపోతే నీతిమంతుడు రాడు, వాళ్ళు ఇస్తాడు. నీకు ఆ కేక, ఆ శబ్దము వినబడాలంటే, కడబోర నీకు వినబడాలంటే భూమి మీద పవిత్రముగా నువ్వు బ్రతికినటువంటి అనుభవం నీకు కావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభువుని ప్రియులారా, ఈరోజు 7 రకాలైన శబ్దముల గురించి మీకు చెప్పాను. 1 ప్రార్థన శబ్దం, 2 ఆత్మపూర్ణులుగా ఉండి చేసేటువంటి జీవాత్మ వచ్చే శబ్దం, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని పురుకొల్పేటువంటి శబ్దం, 4 సమానత్వం కొరకు ఒక శబ్దం. అన్యులు యూదులని కాదండి, అందరూ ఒక్కటైనటువంటి ఒక శబ్దం. మందిరంలో ఒక గొప్ప శబ్దం, అరణ్యంలో ఒక శబ్దం రక్షింపబడడానికి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక శబ్దం అనేకమైన సాక్షులుగా బతకడానికి, రాకడలో వచ్చే శబ్దం, నువ్వు పునరుద్ధానమై దేవుని మహిమలో చూడటానికి ఈరోజు ఈ శబ్దం. కాబట్టి ఈ శబ్దములు బైబిల్లో ఎందుకు ఉన్నాయంటే, నీవు ఆయన కోపం పుట్టించకుండా దేవునిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభువుని ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మీరందరూ ఆదరింపబడాలని కోరుకుంటూ, ఏ శబ్దం నువ్వు వింటున్నావు ఈరోజు, ఎటువంటి శబ్దాలను వింటున్నావు, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. అటు రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. అందరికీ వందనాలు. ప్రభు స్తోత్రం.